నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏ బ్యాంక్ వద్ద నుంచైనా మనము లోన్ తీసుకున్న తర్వాత లోన్ యొక్క అమౌంట్ని క్లియర్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్లు వాళ్ళు ఎంత కాలంలోపు తిరిగి మనకు స్వాధీనం చేయాలి. సో మిత్రులారా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1, 2023 నాడు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఎందుకు ఆ సర్క్యులర్ జారీ చేసింది అని అంటే, గతంలో ఒక వ్యక్తి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేసి, నేను లోన్ అంతా క్లియర్ చేసినప్పటికీ కూడా బ్యాంక్ అధికారులు నా ఆస్తికి సంబంధించిన పత్రాలు నాకు ఇవ్వకుండా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తీరా నేను గట్టిగా మాట్లాడి అడిగితే ఆ డాక్యుమెంట్లు పోయాయని చెప్పారు, దానికి బాధ్యులు ఎవరు అని చెప్పి అతను కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేస్తే కన్జ్యూమర్ ఫోరము ఆ బ్యాంక్ అధికారుల మీద 5 లక్షల రూపాయల డిపాజిట్ నష్టపరిహారం చెల్లించమని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. సో ఈ తీర్పుని ఆధారంగా చేసుకొని ఆర్బీఐ సర్క్యులర్ని జారీ చేసింది. సో ఈ సర్క్యులర్ ప్రకారంగా ఎవరైనా సరే తమ ఆస్తి పత్రాలను ఒక బ్యాంక్ సంస్థ వద్ద, ప్రైవేట్ బ్యాంక్ అయినా గవర్నమెంట్ బ్యాంక్ అయినా ఏ ఇతర బ్యాంక్ సంస్థల వద్దనైనా సరే డిపాజిట్ చేసి తాకట్టు పెట్టి లోను తీసుకుంటున్నప్పుడు లోన్ శాంక్షన్ లెటర్ ఏదైతే ఉందో అందులో లోను ముగిసిన నాడు, లోన్ యొక్క పూర్తి సొమ్ము చెల్లించిన నాడు మీరు ఎవరి వద్ద నుంచి ఈ డాక్యుమెంట్లు పొందాలి అనే అంశాన్ని బ్యాంక్ అధికారులు ఆ శాంక్షన్ లెటర్లో ప్రస్తావించాలి అని చెప్పి సర్క్యులర్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదే సర్క్యులర్లో ఎప్పుడైతే వాళ్ళ లోన్లు అంటే ఖాతాదారులు లోన్ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోన్లు క్లియర్ చేసుకుంటారో ఆ మరుక్షణం నుంచి 30 రోజుల లోపు తిరిగి వారి డాక్యుమెంట్లు వారికి స్వాధీనం చెయ్యాలి. ఒకవేళ లోను తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతని చట్టబద్ధ వారసులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ డాక్యుమెంట్లను స్వాధీనపరచాలి. వారే లీగల్ ఎయిడ్స్ అని తెలియపరిచే డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అంటే సక్సెషను, లీగల్ ఎయిరో, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేట్, చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ఆధారంగా చేసుకొని వారికి మీరు ఆ డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి అని చెప్పి ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. సో మిత్రులారా, మీకు ఎవరైనా బ్యాంక్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే ఈ సర్క్యులర్ కాపీ అందుబాటులో ఉంది. ఈ కాపీని మీరు తీసుకోవచ్చు. డిసెంబర్ 1, 2023 నాడు ఆర్బీఐ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఇది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని తీసుకొచ్చాను. కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.